అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన పత్రికల్లో వార్తల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లలో వచ్చిన వార్తలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషిద్దాం ప్రజల వైపు నుండి ఎలా మాట్లాడుకుంటున్నారని. మొదటగా ఈనాడు వచ్చేసరికి శతాధిక స్ఫూర్తి కృష్ణమూర్తి, శాకాహారం వ్యాయామం సానుకూల దృక్పథం, 102 ఏళ్ల వయసులోనూ చురుకైన జీవితం. శాకాహారం తింటూ వ్యాయామం చేస్తూ క్రమశిక్షణగా ఉంటే 100 సంవత్సరాలు హెల్దీగా బతకొచ్చని చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. మహా ఆటవిక రాజ్యాన్ని అంతమొందిస్తాం, అవినీతితో బెంగాల్ భ్రష్టు పట్టింది, ప్రధాని మోదీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి, రాష్ట్రానికి పిల్లలే ఆస్తి. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ని వెళ్ళి అక్కడ రాష్ట్రానికి పిల్లలే ఆస్తి, వాళ్ళతో నాలెడ్జ్ ఎకానమీ సృష్టించవచ్చు అని చెప్తున్నారు. ముస్తాబు కార్యక్రమం ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తాళ్ళపాలెం బాలికల వసతి గృహ విద్యార్థులతో ముఖాముఖి. అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలోని బాలికల గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్లాస్టిక్ రహితంగా ఏపీ, ఇక్కడ వీళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో చర్చించారు. ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. ఏంటి అని అంటే, విద్యార్థులకు పోషకాహారం, నాణ్యమైన విద్య అందిస్తున్న వ్యక్తిగత శుభ్రత అలవర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదైతే కరెక్టే. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకొని అన్ని కరెక్ట్గా సర్ది పెట్టుకుంటే ఆ రోజు కొంచెం కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది మనకు. అలా పిల్లల లోపల అది డెవలప్ చేయాలని చెప్తున్నారు. రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి లోపాలుంటే వాటిని సరి చేస్తాం. విద్యా విధానంలో మంత్రి లోకేష్ వినూత్న మార్పులు తెస్తున్నారు అని ఇచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. పిఎస్సీలకు నిష్పాక్షికతే పునాది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. అక్రమాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించరాదు, వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో మీదే కీలక పాత్ర. చైర్పర్సన్ల సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల గినంగా నిజాయితీగా ఉండి కరెక్ట్గా పరిపాలిస్తే ఆ జిల్లా ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా రావాల్సిన పథకాలు కరెక్ట్గా అందించి రైతులకు, ప్రజలకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసి నిష్పాక్షికంగా ఉండి నిజాయితీగా ఉంటే మాత్రం డిస్ట్రిక్ట్ బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడులు ఉండకుంటే బాగుంటుంది. కానీ వీళ్ళేం చేస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డైరెక్ట్ కలెక్టర్లు, ఎంఆర్ఓ వీళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మొత్తం అవినీతి పరంగా మారుస్తున్నారు. సో అక్కడ మనకు రావాలి మార్పు. గూండాలకు యోగి ట్రీట్మెంటే కరెక్టు. పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు. వైఎస్ జగన్ ఆయన పార్టీ పైన గీత దాటి మాట్లాడితే తాట తీస్తాం, రౌడీ మూకలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరి, వైకాపా నేతల బెదిరింపులపై పెరవలి సభలో నిప్పులు జరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. యోగి ట్రీట్మెంట్ అంటే బుల్డోజర్ ట్రీట్మెంట్. ఎవరైనా తప్పు చేస్తే పోయి వాళ్ళ ఇంటిని ఊలగొట్టడం, మొత్తం ఇల్లు లేకుండా చేయడం అనమాట. అలా చేస్తేనే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇక్కడ. అమరజీవి జలధారతో ఇంటింటికి మంచినీళ్ళు పవన్ కళ్యాణ్. అమరజీవి జలధార ఇది ఈనంగా జరిగితే మాత్రం చాలా మంచిది. ప్రతి ఇంటికి నీరు, ప్రభుత్వం మినిమంగా చేయాల్సింది నీరు, కరెంటు, వైద్యము, విద్య ఇవి కరెక్ట్గా ఫ్రీగా ఈనంగా ఇచ్చినారు అని అంటే మాత్రం ఆ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమే అని చెప్పొచ్చు. ఎవరైనా సరే, ఎవరి పార్టీ అధికారంలో ఉన్నా సరే. వీసీల వెతుకులాట ఓ అంతులేని కథ. ఏడాదిన్నరగా 5 వర్సిటీలకు ఇన్ఛార్జీలే దిక్కు. 2 నెలలైన విధుల్లో చేరని ఏఎన్యు వీసీ. ఉన్నత విద్యాశాఖ జాప్యం. ఇలా ఉండొద్దు. ఎప్పుడైనా సరే ఇలా ఉంటే విద్యా వ్యవస్థ అనేది బలహీనపడుతుంది. ఇమ్మీడియట్గా చాలా సీరియస్గా తీసుకోవాలి. వీసీ వైస్ ఛాన్సలర్ ఉండాలి. ఓకే, ఇక్కడ బీమా డబ్బుల కోసం పాము కాటుతో తండ్రిని చంపేసిండ్రంట. ప్రజల హృదయాల్లో నిలిచిన వాజ్పేయి. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీకి ప్రయోజనాలు. విశాఖలో వాజ్పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తున్నారు. గౌరవంగా బ్రతుకుదాం, డ్రగ్స్ వద్దు బ్రో. 4 జిల్లాలు 50 రోజులు 1000 కిలోమీటర్లు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసుల సైకిల్ యాత్ర, అభ్యుదయం పేరిట చైతన్యం. మంచి యాత్ర ఇది. అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. డ్రగ్స్ వల్ల 1% కూడా బెనిఫిట్ ఉండదు. సర్వనాశనం, ఆ కుటుంబము సర్వనాశనం, సమాజానికి కూడా ఇంకేం లేదు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంటే పిచ్చి కుక్కలతో సమానం అనమాట. ఎవరిని కరుస్తారో, ఎవరిని చంపుతారో, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు. సో సమాజానికి చాలా ప్రమాదకరం. అది కంప్లీట్గా బ్యాన్ చేయడం ఇది కరెక్ట్. దేశవ్యాప్తంగా 50 జెన్జెడ్ పోస్ట్ ఆఫీసులు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. అమరావతి విట్ క్యాంపస్లో ప్రారంభించిన జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్లోని టేబుల్ సాకర్ బల్ల ఇది. పోస్ట్ ఆఫీసులకి వచ్చిన వారు కొద్దిసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తితే ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపేందుకు దీనిని ఏర్పాటు చేశారంట.
శ్రమలేని సేద్యం జయశంకర్ అగ్రి యూనివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారిత ల్యాబ్, డ్రోన్లు, రోబోలు, సెన్సార్లతో పంటల సాగు లక్ష్యంగా పరిశోధనలు, రైతులకు అత్యాధునిక సాంకేతికతపై శిక్షణకు ఏర్పాట్లు, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు అడుగులు. ఇదైతే గొప్ప రెవల్యూషన్ అని చెప్పొచ్చు. వ్యవసాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీని యాడ్ చేసి మంచి పంటను పండిస్తే, ఎటువంటి రసాయనాలు వాడకుండా బెస్ట్ మెథడ్స్ ఏవి అని చెప్పేసి పండిస్తే అది ప్రజలకి అందరికీ మేలు. ఫ్యూచర్లో విపరీతమైన డిమాండ్ వస్తుంది. ప్రజెంట్గా అయితే మనం తింటున్న ఫుడ్ అన్నీ కలుషితమే. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఇంత టెక్నాలజీతోటి ఆరోగ్యకరమైన పంటలను పండిస్తే చాలా లాభం ప్రజలందరికీ. అండ్ యువతను కూడా ఆకర్షిస్తున్నట్ట. నాకు తెలిసి ఫ్యూచర్లో వ్యవసాయానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. కలుషితం లేని ఆహారం, పెస్టిసైడ్స్ లేని ఆహారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కంటిన్యూషనే పిఎస్సీలకు. శ్రమలేని సేద్యం ఇది. రైలు ఢీకొని 7 ఏనుగుల మృతి అంట. సిరి గోల్డ్ నిర్వాహకులపై కేసు, లాభాలు కురిపిస్తామంటూ రూపాయి 15-20 కోట్లు స్వాహా చేసిండంట. ఇది ఆర్టికల్స్ అండి, ఇది ఆధునిక, ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్స్. బెజవాడకు తొలి పండగ 1989లో పుస్తక ప్రదర్శనకు బీజం, కోల్కతా స్ఫూర్తి, దశాబ్దాల ప్రయాణం. పట్టు జారితే ప్రమాదం, ప్రజలందరికీ ప్రకటనలు చేకూరాలని ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నంట. మళ్ళీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసులు, జడ్జి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్లపై తిరిగి విచారణ చేపట్టిన 8 మంది న్యాయమూర్తుల బదిలీ, దశాబ్ద కాలంగా తేలని వైనం, గడువు నిర్దేశించిన పూర్తి కాని వైనం అని చెప్తున్నారు. వైద్యులు నిత్య విద్యార్థులాగా ఉండాలి, నిరంతర వైద్య విద్య అత్యవసర శక్తి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. 9 నెలలు పచ్చగా 3 నెలలు తెల్లగానంట. అమరావతి రైల్వే లైన్కి 77 ఎకరాల భూసేకరణ. ఇదైతే అన్యాయం. ఇది బీమా డబ్బుల కోసం పాము కాటుతో తండ్రిని చంపేసిండ్రంట. అంత ఈజీ ఇయ్యారు బీమా డబ్బులు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు, ఏం జరిగిందో పోలీసుల కన్నా ఎక్కువ ఎంక్వైరీ చేస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు. కార్లతో మభ్యపెట్టి అక్రమాలకు తెరతీసి పోలీస్ కస్టడీలో వెంకటనాయుడు, 22 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కోటి సంతకాల ఎవరు పెట్టారు, వైకాపాను ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్. ఓకే, గిల్పై వేటు, ఇది క్రికెట్కి సంబంధించిన వార్త. ఇది T20 వరల్డ్ కప్కి టీం పెడితే అందులో గిల్ని తీసేసినారు. గిల్ని కెప్టెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే తీసేశారు, ఫామ్లో సరిగ్గా లేక. ఇక్కడ ఇంకొక న్యూస్, మెస్సీకి రూపాయి 89 కోట్లు. మెస్సీ పర్యటించండు, అతను 89 కోట్లు తీసుకొని ఇండియాకి వచ్చాడు. 89 కోట్లు ఇస్తేనే ఇండియాకి వచ్చిండని చెప్పొచ్చు. ఇక్కడ కోల్కతాలో జరిగిన ఈవెంట్లో గందరగోళం జరిగి అతన్ని శతద్రుని విచారిస్తుండ్రు. అసలు ఎలా తీసుకున్నావు, ఎలా అరేంజ్ చేశారు, అది ఇది అని. అంటే 89 కోట్లు ఇచ్చినాము, గవర్నమెంట్కు 11 కోట్లు ఇచ్చినాం, మొత్తం 100 కోట్లు ఖర్చు చేసినాం అని చెప్తున్నారు ఇక్కడ. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ, ఇది గినంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప రెవల్యూషన్ అని చెప్పొచ్చు. స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే క్లీన్గా ఉండాలి, క్లీన్ అండ్ గ్రీన్, ప్లాస్టిక్ ఉండొద్దు అని చెప్పేసి, ఇది చాలా చాలా ఫ్యూచర్ భావితరాలకు ఇది గొప్ప హెల్ప్ చేసినట్లే అవుతుంది. గత ప్రభుత్వ చెత్త నిర్వాహకం అంట, గత ప్రభుత్వాన్ని గురించి విమర్శిస్తూ చెప్పారు ఇక్కడ. శుభ్రంగా ఉండాలి, ప్లాస్టిక్ ఉండొద్దు అని చెప్పేసి పనితనాన్ని బేరీజ్ వేసుకుంటూ. ఒకటైతే చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గురించి, డిసిప్లిన్గా వర్క్, విపరీతంగా హార్డ్ వర్క్. అందరూ చేస్తారు హార్డ్ వర్క్, ఒక సిస్టమేటిక్గా ఒక విజన్ తోటి వర్క్ చేస్తాడు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఒక గొప్ప మార్పులు. ఇది ఏమంటారు, మంచిది. క్లీన్ అండ్ గ్రీన్, ప్లాస్టిక్ రహితము, వీటిపైన పోరాడడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దీనివల్ల నాకు ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుందా, ఇవేమి ఆలోచించకుండా చేసే పనులు ఇవి. అమరజీవి జలధారతో ఇంటింటికి మంచినీళ్ళు, ఇది కూడా ఒక గొప్ప విప్లవం. రూపాయి 7,910 కోట్లతో 5 జిల్లాల్లో 8 ప్రాజెక్టులు. పొట్టి శ్రీరాములకు తగిన గౌరవం ఇవ్వాలంటే వాటర్ గ్రిడ్కి పేరు పెట్టాలని చెప్తున్నారు. పెరవలిలో జరిగిన శంకుస్థాపనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం బాగు కోసమే తనను తాను తగ్గించుకున్నానని వ్యాఖ్య.
పెరవలిలో అమరజీవి జలధార పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో వెట్రి సెల్వి, పుల్లపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, శశిభూషణ్ కుమార్, శ్రీనివాస్ వర్మ, కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్, బూరుగుపల్లి శేషరావు తదితరులు ఉన్నారు. ఓకే, ఇది పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తుంటే వారి పనితీరుపై నివేదిక ఇవ్వండి. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు మంత్రి లోకేష్ ఆదేశం. పార్టీనే సుప్రీం అని పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు. నేడు తేదాప జిల్లా అధ్యక్షుల జాబితా ప్రకటన. ఇవి మెయిన్గా ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇది ఫుడ్ గురించి వచ్చింటుంది. గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఏపీ పట్టు. కేంద్ర మంత్రి పాటిల్తో భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన. ఇప్పటిదాకా ట్రైబ్యునల్ లేకుండానే నీటి పంపకాలు అది ఏర్పాటు చేస్తే అన్యాయం జరగదు, మాకు రావాల్సిన వాటర్ రావాలి అని దాని గురించి పోరాటం కోసం అడుగుతున్నాడు. ప్రజల హృదయాల్లో నిలిచిన వాజ్పేయి. డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీకి ప్రయోజనాలు. అమెరికా ఫిల్మ్ ఫెస్టివల్కు ఒసై బాలమ్మ ఎంపిక. ఆంధ్ర ట్యాక్సీ చౌకగా సౌకర్యంగా యాప్ రూపొందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. త్వరలో పర్యాటక సేవలు ప్రత్యేక ప్యాకేజీలంట. మంచి రెవల్యూషన్ అని చెప్పొచ్చు ఇది, తక్కువ డబ్బులతో. అంటే 11 మంది R&B ఇంజనీర్లపై చర్యలు. చిత్తూరు జిల్లాలో రూపాయి 123 కోట్లతో నాసిరకంగా రోడ్ల నిర్మాణం. వైకాపా హయాంలో పెద్దాయనకు తలొగ్గి బిల్లుల మంజూరు చేసిందంట. ఇటువంటి డ్యామేజ్ జరిగితే ఇది ప్రజల డబ్బుతోటే డ్యామేజ్ జరిగింది. వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించాలి. వాళ్ళు రాజధాని కోసం హరిత వాహనాలు. ఇవి మెయిన్గా వచ్చిన. ప్లాస్టిక్ పై పోరు, ప్రధాని మెచ్చిన తీరు. మహా ఆటవిక రాజ్యం అంతమందిస్తాం, అవినీతితో బెంగాల్ భ్రష్టు పట్టింది, బీహార్లో ఇక్కడ మేము నెగ్గుతాం మోదీ. పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే తీవ్రవాదులు, ఇండియానే లక్ష్యం అనమాట. ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు రీసెంట్గా మేము భారత్ పైన యుద్ధాలు చేస్తాం, ముక్కలు చేస్తామని చెప్పేసి అక్కడున్న భారత కార్యాలయాన్ని మీద దాడులు చేస్తున్నారు. దానికి పశ్చిమ బెంగాల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా మమతా బెనర్జీ బంగ్లాదేశ్లకు సపోర్ట్ చేస్తుంది, ఓట్ బ్యాంకింగ్ కోసం దేనికోసమైనా సపోర్ట్ చేస్తుంది అని మేము వారిపైన నెగ్గుతామని చెప్తున్నారనమాట. బెంగాల్ పైన మోదీ గారు. ఉపాధిపై బుల్డోజర్ నడిపిన కేంద్రం సోనియా. అది మహాత్మా గాంధీ పేరిటున్న పథకాన్ని తీసేసి జీ రామ్జీ తీసుకొని వచ్చారు, కొన్ని మార్పులు చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుంది. సో దాని గురించి విమర్శిస్తుండేది. తోషాఖానా 2 కేసులో ఇమ్రాన్ దంపతులకు చెరో 17 ఏళ్ల జైలు శిక్షణ అంట. పాకిస్తాన్ న్యూస్ అది. సైబర్ నేరాలు తగ్గాయట. సీఎం ముందు లెక్కలు చూపిన పోలీస్ శాఖ. మోసాలు బాధితులు పెరుగుతుంటే నేరాలు ఎలా తగ్గాయో. ఫిర్యాదులు వచ్చిన కేసులు సరిగ్గా నమోదు చేయకపోవడమే కారణమని చెప్తున్నారు. భార్యను ఖర్చుల లెక్కలు అడగడం క్రూరత్వం కిందికి రాదంట. సుప్రీంకోర్టే చెప్పేసింది అది. ఆమని గారు బీజేపీలో భాజపాలో చేరారు. ఓకే, ఇది సినిమాకి సంబంధించింది. వాట్సాప్ వెబ్ని హైజాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. డివైస్ లింకింగ్ ఫ్యూచర్తో ప్రమాదం నిరూపించిన సైబర్ భద్రతా సంస్థ. మొబైల్ అనేది సెక్యూరే కాదు, ఈజీగా దాన్ని హ్యాక్ చేయొచ్చు. అమెరికాను వీడి బయటికి వెళ్ళకండి అని గూగుల్ వాళ్ళు చెప్తున్నారు. ఋషికొండ ప్యాలెస్తో ప్రతి నెల రూపాయి 25 లక్షల భారం. మంత్రి కందుల దుర్గేష్. ఫార్మసీ కౌన్సిల్ ఓటర్లలో అనాసక్తి. భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కయ్యాడని భాజపా ఆరోపిస్తుంది. భూసేకరణ చట్టం అమలులో ఉల్లంఘనలు ఎన్నో. స్థాయి సంఘం ఆరోపణ. కోర్టులు ఎప్పుడు మూగజీవాల పక్షమే సుప్రీంకోర్టు చెప్పింది. ఇవ్వండి. గుజరాత్లో కిలో ఉల్లి ధర రూపాయి 3. రైతుల ఆశలు తలకిందులని. ఉత్తర భారత్ను కుమ్మేసిన పొగమంచు. మహానగరంలో మమతాని అనాథ ప్రేతాలకు నేనున్నానని. ఓకే, ఇవి న్యూస్లు. మంచి నీరు ముంచొద్దంటే. ఓకే, మనము వాటర్ ప్యూరిఫైర్ వాడతాం కదా, దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. ఏదో అది ప్యూరిఫైర్ కదా అని చెప్పేసి తాగుతుంటే అందులో అది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలని చెప్తున్నారు అక్కడ. బంగ్లాదేశ్ యువనేత హాదీ అంత్యక్రియలు పూర్తి. ఈ హాదీ భారత్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఓకే, అతడు చనిపోయాడంట దాడి చేస్తే. ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాపై అమెరికా వైమానిక దాడులు. ఓకే, ఇదండి మెయిన్గా ఈనాడు పేపర్లో వచ్చింది. ఇప్పుడు సాక్షులు ఏమొచ్చాయో చూద్దాం ఒకసారి.
మహాజంగిల్ రాజును అంతం చేస్తాం. ఏఐ చాట్‌జీపీటీ వాడకం ప్రమాదకరం అని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడితే మన సమాచారం మొత్తం ఆన్లైన్లో దొరుకుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్రాన్కు 17 ఏళ్ళు జైలు శిక్ష, గుడ్డు సురక్షితమే అని ఇచ్చారు. ఇక్కడ రోడ్ ఎక్కితే బాధుడే, రాష్ట్ర ప్రజలు నెత్తిన రూపాయి 30,000 కోట్ల భారం. రోడ్డుపైకి వచ్చే వారివే కాదు, ఇంట్లో కూర్చున్న వారికి జేబులు ఖాళీలు. ఎందుకు ఇంట్లో కూర్చున్న వారికి జేబులు ఎందుకు ఖాళీ అయితే అంటే 2 వరుసల రోడ్డు కిలోమీటర్కు 10 కోట్ల ఖర్చు చేసినట. కాంట్రాక్టర్లు ఖర్చు చేసేది రూపాయి 7,761 కోట్లు, కానీ అంతకు రెట్టింపు చెల్లిస్తుండ్రంట. అంటే ఏమైనా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తుండ్రు. ఇక్కడ హైబ్రిడ్ యాన్యుటీలో చంద్రబాబు కొత్త దోపిడీ ప్రాజెక్టు సెస్లు టోల్ రూపంలో మొత్తం ఖర్చు ప్రజల నుంచే వసూలు చేస్తారంట. వ్యయంలో ప్రభుత్వ వాటా 40%, యాన్యుటీ డెవలపర్ది 60%. తొలి 2 దశలు 600 కిలోమీటర్ల చొప్పున, 3వ దశలో 300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. కాంట్రాక్టర్కు వడ్డీతో సహా వాయిదాల్లో చెల్లించేది రూపాయి 15,326 కోట్లు, అసలు రూపాయి 7,761 కోట్లు వాయిదాలు వడ్డీ రూపాయలు 7,565 కోట్లు. వివిధ సెస్ల రూపంలో రూపాయి 24,368 కోట్లు. టోల్ కింద వాహనదారుల నుంచి 6,000 కోట్ల వసూలు. వాణిజ్య కార్యకలాపాలకు R&B భూములు, ఆస్తులు ప్రైవేట్కు లీజ్ ఇచ్చిండ్రంట. ఇందుకోసం కన్సల్టెంట్ నియామకానికి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలంట. అదో చరిత్ర. వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న జనం. ప్రభుత్వ ఉద్యోగాల నైతికతకు చోటు ఇవ్వాలని చెప్తున్నారు. నేటి పాలనకు చదువుల ప్రతిభ ఒక్కటే చాలదు. పిఎస్సీల జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సాయం పరిహారం శటగోపం. ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతుల నెత్తిన కుచ్చుటోపి. ఆదుకుంటామంటే చంద్రబాబు ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందని చెప్తున్నారు. హామీలు తుంచి మగ్గాలు ముంచి 2014లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని చంద్రబాబు 2024 ఎన్నికల మేనిఫెస్టో పైన మరోసారి దగా అని చెప్తున్నారు. ఇది జగనన్న ఇచ్చిన సీటు అని వైద్య విద్య కళ సాకారం చేసుకున్న నాయి బ్రాహ్మణుడి కుమార్తె. రోడ్ ఎక్కితే బాధడే కంటిన్యూషన్. అది రఘురామ్ ఒక 420 కఠిన శిక్ష గ్యారంటీ అని చెప్తున్నారు. చేతులు కాలాక పప్పులపై గొప్పల, అంత అమ్ముకున్న తర్వాత పప్పు దినుసులు కొనుగోలు చేస్తామన్న అచ్చెన్న తమ కృషి ఫలితంగానే కేంద్రం అంగీకరించిందని వెల్లడి. ఇప్పటికే 90% పైగా రైతులు పంటలు అమ్మేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత కేంద్రాలు తెరిచి లాభం ఏమిటంటున్న కర్షకులు. చైనా వ్యాపారవేత్తకు కుచ్చుటోపి. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టిన రూపాయి 2.11 కోట్లను లాగేసుకున్న కేటుగాలు. చెన్నై వ్యాపారవేత్తకు కుచ్చుటోపి. చెన్నై వ్యాపారవేత్తకి వలపన్ని పట్టుకున్న చెన్నై పోలీసులు అంట. జాగ్రత్త, ఇది ఆన్లైన్లో ఏదైనా పెట్టుబడి అది అని అంటే మాత్రం మీరు అస్సలు మోసపోకండి ప్రజలారా. ఇది ఆధునికత ఆధ్యాత్మికతల సమ్మేళనమే మన నాగరికతకు బలం. శాంతి సరోవర్ సంస్థ 21 వార్షికోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పారు. ఇక్కడ జగనన్నకు జేజేలు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పుట్టినరోజు వేడుకలు. అనితర సాధ్యుడు ఫస్ట్ గెలవడంలో మాత్రం అనితర సాధ్యుడే. కాంగ్రెస్కి ఎదురొడ్డి తెలుగుదేశంని కాంగ్రెస్ని కొట్లాడి గెలిచిండు. బట్ తర్వాత ప్రజలకు అంత కనెక్ట్ కాలేకపోయాడు అనిపించింది. డెవలప్మెంట్ విషయంలో అదే దెబ్బతీసి ఓడిపోయారు. యాప్స్తో ఫుడ్ పెరిగింది. ఇది అస్సలు తీసుకోవద్దండి. 2 ఏళ్ళ రెండింతలైన ఆర్డర్ల విలువ, కొత్త రుచులను పరిచయం చేసిన హోటళ్ళు పరిధి పెరిగిందంటున్న రెస్టారెంట్ ఓనర్స్. ఈ జంక్ ఫుడ్ వల్లనే విపరీతంగా టేస్టీ కోసం అని చెప్పేసి మెటల్ పౌడర్స్, స్టోరేజ్ ఫుడ్ ఇవి తినడం వల్ల ప్రజల ఆరోగ్యం మీద అయితే దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. ఇంట్లో ఫుడ్డే అల్టిమేట్ మనల్ని కాపాడుతుంది. భూముల దోపిడీకి స్వరం ముసుగు. మల్లన్నను దర్శించుకున్న సిసి. ఓకే, ఇవండి ప్రధానంగా సాక్షిలో వచ్చిన వార్తలు. ఇవి మహాజంగిల్ రాజుని అంతం చేస్తాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్తున్నారు. పార్లమెంటు ముట్టడికి యత్నం. బంగ్లాదేశ్లో ఘోరమైన పరిస్థితి. ఒక రకంగా ఎలా తయారైందంటే పాకిస్తాన్ ఏమంటారు నేపాల్లో జరిగినట్లు, శ్రీలంకలో జరిగినట్లు ఘోరంగా. భారతీయులకైతే ఎప్పుడైనా ప్రమాదమే వీళ్ళు. ఇక మహా ఉద్యమమే అని సోనియా గాంధీ గారు చెప్తున్నారు. విజయవాడ సిటీ. ఇవి డిస్ట్రిక్ట్ వార్తలు. చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ అవుతుందంట. ఇది గినంగా జరిగితే మాత్రం చాలా తక్కువ టైంలోనే ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్తున్నారు. గొప్ప మేలే వాతావరణానికి, ఆంధ్రప్రదేశ్కి, అన్నింటికి.
జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త కనిపించకూడదు సీఎం. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధన సాధ్యం. అభివృద్ధి యజ్ఞం భగ్నానికి రాక్షసుల యత్నం. మెగా డిఎస్సి నుంచి కానిస్టేబుల్ పోస్టు దాకా కేసులు. అయినా ఆ రాక్షసులు నన్ను అడ్డుకోలేరు. పేదలకు మెరుగైన వైద్యమే పీపీపీ లక్ష్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో సీఎం. ఈ వయసులో జీవితానికి బాట. మీకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్. ఓకే, 2026 నాటి ఓకే, మీకు యోగి ట్రీట్మెంటే కరెక్ట్. రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు. మళ్ళీ మేము వస్తాం, జైలుకు పంపుతాం వంటి బెదిరింపులకు మేము భయపడమని ఆరోపించారు. శ్రీశైలం మరమ్మతులకు రూపాయి 203.95 కోట్లు. నేడు పల్సు పోలియో పోస్టు గల్లంతు. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు. ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాల కొరడా. మీరు ఆన్లైన్లో ఏమన్నా దేనికన్నా వ్యతిరేకంగా పోస్ట్ చేస్తే దాన్ని మీకు కూడా చూసి మరీ పంపిస్తానంట. పూసపాటి దానంలో మేటి. 1000 కోట్ల విలువైన భూమి దానం. ఏవియేషన్ ఎడ్యూసిటీకి 136 ఎకరాలు. మాన్సస్ ట్రస్ట్ తరపున అందించిన పూసపాటి రాజవంశం. ముందుకొచ్చిన అతిథి గజపతిరాజు. నాడు అశోక గజపతిరాజు చొరవతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇప్పుడు దేశంలోని తొలి సంస్థకు శ్రీకారం. ఊరంతా నిక్నేమ్లే, ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతారంట. ఏదో ముద్దు పేర్లకు కేర్ ఆఫ్ ఫతేపురం అంట. చొరబాటుదారులకు దేశద్రోహుల హండా. ఓటర్ జాబితా సవరణ అందుకే వ్యతిరేకిస్తున్నారంట ఇక్కడ. ఓకే, ఇవి ప్రధానంగా బంగ్లాదేశ్ పార్లమెంటు ముట్టడి. శ్రీశైలం మరమ్మతులకు ఇది చదివిన ఆల్రెడీ. అనుబంధ ఆలయాలపై టీటీడీ దృష్టి. పార్టీ మారిన హైకమాండ్. థియేటర్ సినిమాలు కనుమరుగవుతాయి అంటే ఇవి డిస్ట్రిక్ట్ వార్తలు అండి ఇక్కడ. సో ఇవి ప్రధానంగా గిల్కి జలక్. ఓకే, చైర్మన్ లేరు, నోటిఫికేషన్ ఇవ్వరు. 2026-27కి సంబంధించిన ఫీజుల ఖరారులో విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తుందంట. ఈ ఏడాదిలో ముగుస్తున్న బ్లాక్ పీరియడ్. ఈ వయసులోనే జీవితానికి బాట అంటున్నారు. స్కూల్ వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర మాట్లాడి. ఓకే, పోస్టు గల్లంతు. ఇవి ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇలాంటి వార్తలతో మన ఛానల్ ఎవ్రీడే న్యూస్ అవుతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలు, ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోకి అండ్ అందరికీ రీచ్ అవుతుంది. సో మనం రేపు వార్తలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.